నమస్కారం యంత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సత్య. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో పాల్గొన్న మంత్రి నారాయణ స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి అభిమానాన్ని చాటుకున్న అభిమానులు. ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయకేతనం ఎగరవేసిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి, అధ్యాపకులు. అల్లీపురంలో డంపింగ్ యార్డుని పరిశీలించిన మంత్రి నారాయణ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి బయో మైనింగ్ యూనిట్ ని ప్రారంభించిన మంత్రి. బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పరామర్శించిన మంత్రి వేమిరెడ్డి. శ్రీనివాసులరెడ్డి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నారాయణ. నెల్లూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్సీ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పై భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. నర్తకి సెంటర్లోని దివంగత సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిచ్చేదని, ఆ ప్రభుత్వం కూడా చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ర్యాలీలో మంత్రితో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర ఇన్ఛార్జ్ మామిడాల మధు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర తన గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూటమి శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను గాదంశెట్టి సుధాకర్ రావు, గాదంశెట్టి లక్ష్మీకుమారి, చైతన్య, శరణేష్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేట దుర్గా హోటల్ వద్ద పేద ప్రజలకు దుస్తులు, మహిళలకు చీరలు, మజ్జిగ పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్డే ప్రభాకర్ రెడ్డి సార్ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గాదంశెట్టి కుటుంబ సభ్యులు షేగు షణ్ముఖరావులు మీడియాతో మాట్లాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని దేవదేవుడిని వేడుకుంటున్నామన్నారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా గడపాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాదంశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు
అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేజర్ల మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. సొంత నిధులతో పాటు ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో భారీ రక్తదాన శిబిరం జరిగింది. శిబిరంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు, వీపీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోవూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, కృపాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొని రక్తదానం చేశారు. ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 10 మందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అతి త్వరలోనే రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించబోతున్నారన్నారు. వేమిరెడ్డి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసేందుకు వీపీఆర్ కి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజా సేవకుడని, ఆయన సేవలు ఎనలేనివని టీడీపీ యువనేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి కొనియాడారు. వీపీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేతంరెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం, కేక్ కటింగ్, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, సుబ్బారెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీపీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నగరంలోని అలంకార్ సెంటర్, వీఆర్సీ సెంటర్, నర్తకి సెంటర్, మినీ బైపాస్, పూలే విగ్రహం ప్రాంతాల్లో నిరుపేదలకు అన్నదానం చేశారు. అనంతరం కేతంరెడ్డి, ముక్కాల మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవకుడి జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని మైపాడు సముద్ర తీర ప్రాంతం నందు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు టీడీపీ శ్రేణులు, వీపీఆర్ అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. వీపీఆర్ సార్ హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేమిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభాకర్ రెడ్డి ప్రతిమను ఇసుకతో తయారు చేశారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా సంఘం పీఎస్ఈఎస్ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పేదల దాహార్తిని తీర్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనంద ప్రసాద్ రెడ్డి, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసరెడ్డి, బాణ శ్రీనివాసరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు, పట్టాభిరామరెడ్డి, విజయ్ చంద్ర, కర్నాటి చరణ్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆవుల వాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. వాడవాడల ర్యాలీలు నిర్వహించి ఈ వేస్టుపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రతిజ్ఞ చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పంచాయతీలో 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పంచాయతీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించామన్నారు. పనికిరాని కంప్యూటర్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వృధాగా పడి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటిని పంచాయతీ కార్యాలయాలకు అందజేయాలని ప్రజలకు సూచించారు. పనికి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రమే ఉంచుకోవాలని, వృధాగా ఉన్న వస్తువులను ఉంచరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, వీఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకుని సంపద సృష్టించడంతో పాటు పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని కావలి 1వ పట్టణ, 2వ పట్టణ సీఐలు ఫిరోజ్, గిరిబాబులు పిలుపునిచ్చారు. కావలి పట్టణంలో శనివారం సీఐలు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కావలి 1వ పట్టణ సీఐ ఫిరోజ్, 2వ పట్టణ సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి విట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గౌస్ బాషా, వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో 3వ శనివారం ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. నివాసాల్లో, ఆఫీసుల్లో వృధాగా ఉన్న ఈ వ్యర్థాలను సమీపంలోని సచివాలయాల్లో ఇస్తే తిరిగి రీసైక్లింగ్ చేసి ఉపయోగంలోకి తెస్తారని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో సేకరించిన 57 మానిటర్స్, 69 మెమోరీ హార్డ్ డిస్క్, తొలగించబడిన సిపిఐలు, 26 కీబోర్డ్స్, 14 ప్రింటర్స్, 9 స్టేబిలైజర్స్, 25 కార్ట్రిడ్జ్లు ఈ వేస్ట్ గా నిర్ధారించి ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా స్టేషన్లలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఈ వేస్ట్ డిస్పాజల్ అవగాహన కార్యక్రమాలతో పాటు పిచ్చి మొక్కను, పచ్చికను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయడంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏఆర్ చంద్రమోహన్, ఏఓ చంద్రమౌళి, SB2 సిఐ, ఆర్ఐలు, ఆఫీస్ సూపరింటెండెంట్స్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా శనివారం సిబ్బందితో కలిసి నిర్వహించారు. నిరుపయోగంగా ఉన్న టీవీ, ఏసీలు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల రీసైక్లింగ్ విధానంపై ప్రజలకు వివరించారు. పలువురు షాపుల నిర్వాహకుల నుంచి నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేసి అనంతరం సిబ్బంది చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై మున్సిపల్ కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయిలో ఎలక్ట్రానిక్ పనికిరాని వ్యర్థాల కేంద్రాన్ని ప్రారంభించారు. పనికిరాని కంప్యూటర్ కేబుల్స్, మౌస్, స్పైక్లు అన్ని సేకరించి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కి అందజేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పించారు. మండల రీసోర్స్ కోఆర్డినేటర్ పార్లపల్లి సునీల్ గ్రామంలోని పౌరుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ జీవి రమేష్ బాబు మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఈ కేంద్రానికి పంపించాలని తెలియజేశారు. అదేవిధంగా ఇంటింటికి వచ్చే క్లాత్ మిత్రులకి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్రాజు, పంచాయతీ కార్యదర్శి ఎన్ సుధాకర్, మండల కోఆర్డినేటర్ జి వినయ్ కుమార్, జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వ్యర్థాల ద్వారా మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గూడూరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామాల్లో ఉన్న నాయకులు ప్రజలకు వ్యర్థాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,
అధికారులు పాల్గొన్నారు. ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అభినందించారు. శనివారం విడుదలైన ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా నగరంలోని నారాయణ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 1వ ర్యాంకుతో పాటు 25లోపు 10 ర్యాంకులను సాధించిన విద్యార్థుల్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల పటిష్టమైన మైక్రో షెడ్యూల్, బోధనా పద్ధతులు, పరీక్షా విధానాల వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో కోర్ డీన్లు, ఏజీఎంలు, ప్రిన్సిపల్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైనటువంటి 2025 జేఈ మెయిన్స్ తుది ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఎప్పట్లాగే అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది. అఖిల భారత స్థాయిలో నారాయణ విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించారు. అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంకుల్లో 10లోపు 2 ర్యాంకులు రావడం జరిగింది నారాయణ విద్యార్థులకి. అదేవిధంగా మొత్తం మీద 25 ర్యాంకుల్లో ఓపెన్ కేటగిరీలో 10 మంది విద్యార్థులు నారాయణ విద్యార్థులే ఉన్నారు. 1000 మంది విద్యార్థుల్లో ఓపెన్ కేటగిరీలో 160 మంది ఉన్నారు. అంటే మొత్తం ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 16% సాధించారు. అంతేకాకుండా నెల్లూరు నారాయణలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి జేఈ మెయిన్స్కి అపేర్ అయినటువంటి విద్యార్థులు ఎప్పటిలాగే ప్రతి ఫలితాల్లో లాగే ఈసారి కూడా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. నెల్లూరు అల్లిపురంలోని డంపింగ్ యార్డును మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బయోమైనింగ్ యూనిట్ ను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అల్లిపురంలోని డంపింగ్ యార్డును సందర్శించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బయోమైనింగ్ యూనిట్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డులో చెత్తను వేరు చేసే యంత్రాన్ని మంత్రి స్విచ్ నొక్కి ప్రారంభించారు. అనంతరం బయోమైనింగ్ యంత్రం పని విధానాన్ని మంత్రి పరిశీలించి యంత్రం పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ వైవో నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర ఇన్ఛార్జ్ మామిడాల మధు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫేజ్ 2 పరీక్షా ఫలితాల్లో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అద్భుతమైన పర్సెంటేజ్ ని సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్, డైరెక్టర్ రంగిశెట్టి వేణు, ఉపాధ్యాయులు అభినందించారు. జేఈఈ మెయిన్స్ ఫేజ్ 2 పరీక్షా ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఎం వెంకట సుధా హేమంత్ 99.43, వైవి చరణ్ తేజ 98.61, కృష్ణవంశీ 98.52 పర్సెంటేజ్ తో పాటు పలువురు విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని విద్యా సంస్థల చైర్మన్, డైరెక్టర్ రంగిశెట్టి వేణు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. అనంతరం వేణు మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్చే బోధన, ప్రణాళిక, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల సహకారంతోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల సీఈఓ ఆర్ ప్రమీల, జీఎం మహదేవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, డీజీఎంలు, టీం లీడర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్టీ ఆధ్వర్యంలో అనౌన్స్ చేసిన ఫలితాలు అంటే రాత్రి 1:10 అనౌన్స్ చేయడం జరిగింది. ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట లేఅవుట్లో ఎంపీసీ స్థాయిలో ఫేజ్ 1, ఫేజ్ 2లో కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు 45 మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన 45 మంది పిల్లలు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ సాధించున్నారు. అందులో ముఖ్యంగా ఒక 17 మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటీకి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 90% అబోవ్ జనరల్ కేటగిరీలో 13 మంది డైరెక్ట్గా క్వాలిఫై అవటం, అలాగే జాతీయ స్థాయిలో 1078వ ర్యాంకు మనకి రావటం 99.43%తో పాటుగా, అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే 5,000 లోపు ఒక 4 పిల్లలు, 10,000 లోపు 7 పిల్లలు, 20,000 లోపు 9 మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో 2,50,000 మందిలో
పోటీపడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఐటి జేఈఈ మెయిన్స్ లో కృష్ణ చైతన్య అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు కృష్ణారెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డిలు తెలిపారు. ఉత్తమ ర్యాంకుల్ని సాధించిన విద్యార్థుల్ని వారు అభినందించారు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ 2025 పరీక్ష ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల ఐస్టీన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుతమైన పర్సంటైల్స్ ర్యాంకులను సాధించి కృష్ణ చైతన్య కళాశాలను అగ్రభాగాన నిలబెట్టారు. మాగుంట లేఅవుట్లోని కళాశాల ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్లు కృష్ణారెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డిలు కాలేజీ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల్ని వారు అభినందించారు. అనంతరం డైరెక్టర్లు మీడియాతో మాట్లాడారు. తమ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ ఆల్ ఇండియా 274 ర్యాంకు సాధించి తమ కళాశాల పేరును జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయడం అభినందనీయమన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై ఒకే క్యాంపస్ నుండి ఈ ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి, అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది. కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణ చైతన్య కళాశాల బద్దలు చేసింది. తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు. గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో 274 ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం. ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణ చైతన్య కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము ఏ వేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం. విడుదలైన ఐఐటి జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా 274th ర్యాంక్ సాధించడం జరిగింది. నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 2 years పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు ఈ మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్స్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ అంత ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది. అలాంటిది కాకుండా ఒక 2 years ప్రాపర్ ప్రోగ్రామ్, ప్రాపర్ షెడ్యూలింగ్, ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. నిర్మల్ తేజనే కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో 98.75%, ఎస్జోల్ సైఫీ అనే అబ్బాయి 98.23%, సాయి కేతన్ రెడ్డి 96.76%, మౌనిక 96.44%. అదేవిధంగా మ్యాథ్స్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.72%, ఫిజిక్స్లో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.23%, కెమిస్ట్రీలో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.49%. ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ సాధించడమే కాకుండా ఆల్మోస్ట్ 42 స్టూడెంట్స్ పైగా ఐఐటి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్కి, దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని వేదికలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శనివారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎదురుగానున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్,
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నెల్లూరు జిల్లా కార్యదర్శి సాగర్, సిపిఐ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు వి రామరాజు తదితరులు మాట్లాడారు. సిపిఎం నెల్లూరు జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదుల సంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మంత్రి నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు వారు అడిగి తెలుసుకున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంకు వచ్చిన మంత్రి నారాయణకు ఎంపీ మాగుంట సాదర స్వాగతం పలికారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఒంగోలు కార్పొరేషన్లో అభివృద్ధి, హైవే, బైపాస్ పనులపైన మంత్రి, ఎంపీలు చర్చించుకున్నారు. ఒంగోలు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ, నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, విజిలెన్స్ కేసులపై కడప జిల్లా బద్వేల్లో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర హాజరయ్యారు. పై విషయాలపై అధికారులతో ఆయన కూలంకుషంగా చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఉపాధి హామీ, నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, విజిలెన్స్ కేసులపై కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. సంబంధిత అధికారులతో ఆయా పెండింగ్ బిల్లులు, విజిలెన్స్ కేసులపై కూలంకుషంగా చర్చించారు. ఉన్న సమస్యలు, ఇతర ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆయన చర్చించారు. అందరూ సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన నేతలకు సూచించారు. వెంకటగిరిలో సింగిల్ నెంబర్ లాటరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20,000 రూపాయల నగదు, 51 పేప్ స్లిప్స్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ ఏవీ రమణ వెల్లడించారు. బొమ్మడి కాలంలో 8 మంది సింగిల్ నెంబర్ లాటరీ ఏజెంట్లను పోలీసులు పట్టుకోవడం జరిగిందని వెంకటగిరి సీఐ రమణ తెలిపారు. వీరి వద్ద నుంచి 20,000 రూపాయల నగదుతో పాటు 51 పేప్ స్లిప్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వీరందరూ నిరుపేదలు, కూలీలను టార్గెట్ చేసుకుని మోసం చేస్తుంటారన్నారు. ఈ జూదంలో యువత కూడా అధికంగా పాల్గొంటున్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఎవరైనా జూదాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సుబ్బారావు, సిబ్బందిని ఆయన అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో పాల్గొన్న మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి అభిమానాన్ని చాటుకున్న అభిమానులు. ఐఐటి, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయకేతనం ఎగరవేసిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి, అధ్యాపకులు. అల్లీపురంలో డంపింగ్ యార్డుని పరిశీలించిన మంత్రి నారాయణ, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి బయో మైనింగ్ యూనిట్ ని ప్రారంభించిన మంత్రి. బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పరామర్శించిన మంత్రి వేమిరెడ్డి. శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నారాయణ. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.